దేశ ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారు కాబట్టే ఢిల్లీలో బీజేపీకి ఘన విజయాన్ని అందించారని తిరుపతి ఇన్ఛార్జి సామంచి శ్రీనివాసులు రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో కమలదళం పార్టీ నేతలు బీజేపీ గెలుపునకు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక కేశవాయనగుంటలోని బీజేపీ కార్యాలయం ఎదుట టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకొని వేడుకలు జరుపుకున్నారు. 32 ఏళ్ల కలను సాకారం చేస్తూ ఎన్నికల్లో బీజేపీ తన విజయ పరంపరను కొనసాగించిందని, కాశ్మీర్, కన్యాకుమారి, కాశీ, ఢిల్లీ తమదేనని అన్నారు. త్వరలో ఏపీలో కూడా బీజేపీ జెండాను పాతుతామని, ఇక కాంగ్రెస్ కాలం చెల్లిందని కమలం పార్టీ నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తర్వాత ఇవాళ బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అవినీతికి ఆలవాలంగా నిలిచినటువంటి కేజ్రీవాల్ యొక్క పార్టీని భూస్థాపితం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఏదైతే అబద్ధపు హామీలు ఇస్తూ రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనేటువంటి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులా ఇవాళ 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, 19లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, 24లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా జీరోని మూటగట్టుకునింది. 2015 అసెంబ్లీ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికలలో అబద్ధాల కాంగ్రెస్ పార్టీ తిరిగి సున్నా మూట కట్టుకునింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాన్సిక్యూటివ్గా వరుసగా 2014లో సున్నా, 2019లో సున్నా, 2024లో సున్నా. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వారిని నేను సిఫార్సు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి సున్నా మీద, జీరో మీద పేటెంట్ రైట్స్ ప్రకటించాలని. ఇంకో సందర్భం కూడా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతూ తెర మీదకు వచ్చిన తర్వాత వరుసగా ఓడిపోయిన 100వ ఎలక్షన్స్. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ నాయకత్వానికి తెర మీద వచ్చిన తర్వాత 100 ఎలక్షన్లు ఓడిపోయినటువంటి చరిత్ర మూటగట్టుకున్నారు. ఢిల్లీ పీఠం 32 సంవత్సరాల తర్వాత ఇవాళ బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది. దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని ఈరోజు ఢిల్లీ ప్రజలు చేదరించి చీపురు కట్టుతో ఏ విధంగా మనం ఊడ్చి చేస్తామో ఆ విధంగా ఆప్ని ఈరోజు ఊడ్చివేయడం జరిగింది. ఆప్ పార్టీని, వారి సామ్రాజ్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడు. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మాకు కావాలి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ మాకు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు ఏకకంఠంతో ఈరోజు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు దాదాపు 70 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో 47 స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా 1-2 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 50% ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగిందంటే ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి దినం. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షని, దేశ ప్రజల ఇష్టాలని, కష్టాన్ని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది.